ఖరీఫ్ సీజన్లో కష్టాలను మర్చిపోలేనటువంటి రైతన్న యూరియా కొరకి మళ్ళీ ఎదురు చూడాల్సినటువంటి దుస్థితి ఎదురైందా అంటే అవుననే సమాధానం వస్తుంది. వారి రబీ సీజన్ స్టార్ట్ అయింది. యూరియా బస్తాల కొరకి ఆ, వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. కొత్తగా ఒక యాప్ సైతం తీసుకొచ్చారు. ప్రస్తుతం మనము కోఆపరేటివ్ సొసైటీ దగ్గర ఉన్నాము, దుర్షేడ్ ఏరియాలో ఉన్నాము. రైతులందరూ కూడా వారికి కావాల్సినటువంటి ఎరువుల కొరకి రావడం జరిగింది. దానికి సంబంధించి అయితే ఒకసారి చూద్దాం. కేవలం కాంప్లెక్స్కి సంబంధించినటువంటి ఎరువులు మాత్రమే ఉన్నట్టున్నాయి. మరి వీళ్ళకి కావాల్సినటువంటి ఎరువులు ఏవి, ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు స్థానికంగా. ఏంటి అసలు పరిస్థితి? మీకు యాప్ చేసింది, కొత్తగా యాప్ తీసుకొచ్చింది. ఖరీఫ్లో కష్టాలు ఎదుర్కొన్నారు, యూరియా బస్తాల కొరకు వెయిట్ చేసిండ్రు. ఇప్పుడేంటి పరిస్థితి? రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది. కానీ దానికంటే ముందే యాప్ అనేసరికి రైతులు మళ్ళీ ఏదో ఖరీఫ్ లెక్కనే దొరకదనుకొని లైన్లు కడతారు కావచ్చు అని చెప్పి ఉన్న కాడికి మొన్న యాప్ లేనప్పుడు అంతా ఖాళీ చేసిర్రు యూరియాను. కాకపోతే రైతులకు సబ్స్టెంట్ స్టాక్ పెట్టినాక ఇట్లాంటి గవర్నమెంట్ డిసిజన్ తీసుకోవాలి. కానీ ప్రతి పిఎస్సిస్లలో కానీ స్టాక్ పాయింట్లు ఎరువుల డీలర్ల దగ్గర కానీ యూరియా అనేది ఇప్పుడు ఒక విలేజ్ ఉందనుకోండి, వాళ్ళ దగ్గర అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర వాళ్ళ దగ్గర పంటల సాగు నమోదు ఉంటుంది. కాబట్టి ఎంత సాగు అవుతుంది, ఎంత స్టాక్ అవసరం పడుతుందో దానికంటే ఒక 10% తక్కువనో ఎక్కువనో ఉంటే రైతుకు ఎలాంటి ఇబ్బంది కలగదు. కానీ స్టాక్ లేకముందు యాప్ అనేది ఒకటి అక్కడ స్లోగన్ వెళ్ళేసరికి అది మీడియా ద్వారా రైతులు తెలిసేసరికి భయపడి ఇవి రబీ సీజన్లో చేసుకోవాల్సిన పనులను విడిచిపెట్టి దుకాణాలు వెంబడి పిఎస్సిస్లు వెంబడి ఆఫీసుల చుట్టూ తిరగడం జరుగుతుంది.